ఓట్లేసిన తర్వాత 4 నెలల సమయం గడిచింది. చిన్న చిన్న పథకాలు, అక్కెర్రాని పథకాలు ప్రజల్లో ఆందోళన చెందకుండా మేమేదో చేత్తాము అని చెప్పి వాళ్ళకొకటి రొట్టె ముక్కగాక విసిరేసినట్టు విసిరేసి మిగతాయి ప్రతి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఇంతవరకు లేదు. ఏదో అక్కెర్రాని బస్సు ఒకటి, గ్యాస్ ఒకటి, కరెంట్ ఒకటి అని చెప్పేసి ప్రజలకు ముందుకు తీసుకొని పోయి మేమేదో అభివృద్ధి చేస్తాం, సాధిస్తాం, మీకు ఇచ్చిన అమలు ఏవైతే హామీలు అవుతున్నాయో వాటన్నిటిని కూడా తప్పకుండా నేను నెరవేరుస్తాం అన్నట్టుగా ప్రభుత్వంను ఏలే మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ పదే పదే మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. ఆ రకంగా చూడండి, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎన్నో దాదాపు ఒక 20, 30 ఉన్న గురుకుల పాఠశాలను దాదాపు 119, 120 గురుకుల పాఠశాలలుగా వాటిని ఏర్పాటు చేసి సన్నబియ్యం పెట్టి రైతుల పట్ల, ఆరోగ్యం పట్ల, భద్రత పట్ల ఎంతో చాకచక్యంతోటి, సమయస్ఫూర్తితోటి వాళ్ళకి ఈ రకంగా మంచి చదువును, ఎడ్యుకేషన్ను, ఆరోగ్యాన్ని అందించే, భద్రతను కూడా అందించే విధంగా కేసీఆర్ గారు పరిపాలన కొనసాగించారు. హాస్టళ్లను కూడా చూశారు. కానీ